ఏం తెలియాలా నీకు? ఎంత లేవుందని ఇవాళ తొందరగా తయారైతాను ఏందవ్వా? అమ్మా నాకు ఒక 100 రూపాయలు కావాలి. 100 రూపాయలు లేవు నా దగ్గర. అబ్బా ప్లీజ్ అమ్మా నాకు 100 రూపాయలు కావాలి. నా దగ్గర లేవన్నప్పుడు నువ్వు అసలుకే మీ అయ్యని ఆడుకోపో. నా దగ్గర ఎక్కడున్నాయి? అబ్బా బాబు నాకు తెలియదు. నేను మొన్న ఇచ్చిన నా పైసలు నాకు ఇచ్చేయి. ఈ పైసలు నీకు ఇవ్వాలంటే నా దగ్గర ఉండద్దా? నా దగ్గర లేవంటే మళ్ళీ నన్నే అడుగుతాను. సరే మరి బాపేడి? పొద్దున్నే లేచి బయటకాడికి పోయిండు బాబు. మరి ఇంట్లోనే ఉన్నట్టు పోయి అడుక్కోపో అంటాను. ఎందుకవ్వా నీకు పైసలు? ఊకే పైసలు అంటాను. మీ అయ్య వచ్చినాక అడిగితే తిని 100 నీకు. నాకు ఇప్పుడే కావాలి. నాకు ఇచ్చేయి. ఇక్కడ డబ్బులుంటే చూసుకో పోయి. నీ అవ్విల్లో 50 రూపాయలే ఉన్నాయి. 50 రూపాయలు రాలే నీకు? ఇంకెందుకు మళ్ళా? నీ అవ్వ నేను మొన్న ఇచ్చిన 400 రూపాయలు నాకు ఇచ్చేయి. ఆ టీవీ అనుకునే తీసుకో 50 రూపాయలు. చిన్న లేరా సామాన్ తెత్తువట లేరా పిల్లగా పోడా లేరా పోడా లేరా సామాన్ తెత్తులే దుకాణంలో పోయి అబ్బా గీత పోతే సామాన్ ఎందుకే? లేదు అత్త వాళ్ళు వస్తారట పాల ప్యాకెట్ ఎత్తులే. ఎందుకే? రాకెట్ల పండుగ కదా ఇవాళ మీ బాబుకు రాకెట్ కట్టిపోతుంది. అవును పండుగ. సరే సరే. అమ్మా మన ఇంటికి చెల్ల చూద్దా? నాకేం తెలుసురా పోయి అడుగు పోరాదు. ప్రతి సంవత్సరం వచ్చి రాఖీ కడతాయి కదా, ఈ సంవత్సరం చూస్తే వచ్చి రాఖీ కడతా అని అడుగుతాను. ఏమో నాకేమెరకరా వాళ్ళ అత్తేది రాకుంటే నావుతాందా? నువ్వైతే దుకాణంలో పో. నేను దుకాణంలో పో, నేను పడుకో. మా చెల్లె అయితే బాబు వాళ్ళ చెల్లె రావనా? నేనేం చేయాలరా మరి? ఇప్పుడు అత్తమ్మకు మనకు మంచిగా ఉన్నది కాబట్టి అత్తమ్మ వస్తుంది, చెల్లెకు వాళ్ళకు మనకు మంచిగా లేదు కాబట్టి వాళ్ళు రారు. నేను పోయి కట్టించుకొని రావన్నాను. మరి ఏటి కొడుక ఏడికి పోతావు? అది కట్టాలని బుద్ధి ఉంటే అదే వస్తుంది. అది కాదే, అక్కడైనా చెల్లైనా అదే ఒక్కదే కదా నాకు ఉన్నది. దాని తమ్ముడైనా అన్నమైనా నేనే కదా. ఆ బుద్ధి వాళ్ళకు కూడా ఉండాలి. నువ్వు తెలియకుండా వాళ్ళ ఇంటి మొక్కలు పోయి ఉన్న కాళ్ళు ఇరగకూడతాడు ఇద్దరికి. నీ అవ్వ ఎప్పుడు అడిగినా పోనీ తెలియవు, ఎప్పుడైనా గింతే నానే. బాపు రాకముందు రాజుగాడు రచ్చుకుంటా చెల్లెతో. ఏంటిరా ఏడుకో పోతానంటాడు? ఏంటిరా ఎట్లేదు వాళ్ళ దోస్తులకు అడిగిపోతాడట. కాదు, చెల్లె దగ్గర పోయి రాఖీ కట్టించుకుంటా. అది అత్తే కట్టించుకో, లేకపోతే లేదు. నువ్వు పోతే మాత్రం చంపుతావు. ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకురాట కానీ వీళ్ళట అన్నదమ్ము. నువ్వు నీకేరుగా నీకెవరున్నారా రాకెట్ పట్టుకొని వస్తాను ఇంటికి? అన్నున్నాడే అన్న కడతా. మీ అయ్యకు వాళ్ళ అయ్య గొడవ అయింది. ఒక్కసారి వాడు వచ్చిండ చెల్లె నీ దగ్గరికి? మీరు నన్ను పంపిస్తలేరు కదా, వాడిని కూడా అట్లనే పంపిస్తలేరు కావచ్చు. అన్నను బాగా వెనకేసుకొస్తాను. నువ్వు సపడకి ఇట్లా పోదురా, రాకెట్ లేదేమో లేదు, ఇంట్లో పోదురా. నువ్వైతే పోతావా మీ అన్నోళ్ళ ఇంటికి? అటేటో పోతావు మళ్ళా. ఇది మారు
అసలుకే భయం లేకుండా పోయింది కదా, ఉన్నారా లేరా అని చూసేస్తాను. నువ్వు మీ అయ్యకు తెలిసి అంటే ఖాళీ రొగ్గొడతాడు బిడ్డ. బయటికి పోతాం మా దోస్తుల దగ్గరికి. ఏం చేద్దానవరా? బర్లున్నా రారాదు, ఇంకా కాలేదారా రాఖీ కట్టించుకున్నాడు? అరే ఇంకా కాలేదారా? మా వాళ్ళు మనిషికి 2000 వేసుకొని దొబ్బేసిళ్ళు, ఇంకా నేనైతలేదా? సరే కానీ తొందర పంపించేసి రా మరి, తొందర రా మరి కచేరిగా. మీ చెల్లెలు నీకు రాఖీ కట్టిలారా? అరే పొద్దున్నే వచ్చి కట్టిపోయిలరా, మీ చెల్లె కట్టలేదారా? కట్టలేరా? అరే ఎందుకురా? మా బాబాయ్కి మాకు గెట్టు కాడ పంచదైందిరా, లొల్లి పెట్టుకుని ఎవరి ఇంటి చుట్టూ వాళ్ళు పెంచింగ్ వేసుకున్నారా. అప్పటిదాన్ని మా బాబాయ్ వాళ్ళకి మాకు మాటలేవురా. అందుకే నారా మీ ఇంటికి మీ చెల్లెరా బాధపడకురా, ఏం కాదు. ప్రతి సంవత్సరం కట్టేదిరా, ఈ సంవత్సరం కట్టవు. అరే అరే మీ చెల్లెత్తుందిరా, రాఖీ కట్టడానికి కావచ్చురా. అన్నయ్య ఇంటికి వస్తా అంటే అమ్మ తిట్టింది. అరే ఒక్క నిమిషం రా, ఇక్కడే కూర్చో. చెల్లె అక్కడ కూర్చో. సారీ చెల్లె, మన అమ్మ నాన్న మాట్లాడుకోకుండా మనం మాట్లాడుకున్నాం. అరే మీరు లేచి అక్కడ కూర్చోరురా, నేను వస్తాను. చెల్లె రాఖీ కట్టు. చెల్లె అన్నకు స్వీట్ తింది. ఓకే చెల్లి. అరే అన్నా చెల్లెలను అయితే కలిపిన రాబాయ్ సార్. సరే చెల్లె, ఇంటికి వెళ్ళి. సరే చెల్లె, జాగ్రత్త.
నాన్నలందరూ మీకు ఎన్నో గొడవలు ఉండొచ్చు. అవి చిన్నవాళ్ళ దగ్గరికి రానివ్వకండి. ఎందుకంటే మంచి కంటే చెడుకు వేగం ఎక్కువ. పిల్లల మనసుల్లో అది అలాగే పాతుకుపోతుంది. అమ్మా నాన్నలు మీరు ఎలా ఉన్నా పిల్లలు కలిసిమెలిసి ఉండేలా చూడండి. వారితో మంచిగా మాట్లాడండి. లేకపోతే మీ కోపం, పగ వారితో పాటే పెరుగుతాయి. బంధాలు బలహీనమవుతాయి. మీ పెద్దోళ్ళ గొడవలు పిల్లల్ని చేరకుండా చూడండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.